మనం చేపడతారు కాబట్టి మన తొలిపాంచా దగ్గర వారు కొబ్బరికాయ కొట్టి అక్కడి నుంచి వారి కార్యక్రమాన్ని తీసుకొని కొందరు బస్సు ద్వారా కొందరు స్వామివారి దర్శనానికి పైకి రావడం జరుగుతుంది సార్. ఇలా వచ్చే క్రమంలో అన్ని శాఖలు మనం ఏర్పాటు చేసుకున్నాం సార్. అన్ని రకాలైనటువంటి ఇన్స్ట్రక్షన్స్ అన్నీ రిసీవ్ చేసుకున్నాం సార్. వాటిని అమలుగా తమరు రిమార్క్స్ ఇచ్చాక ఒక్కొక్క డిపార్ట్మెంట్ వైజాగ్ వారిని మాట్లాడవలసిందిగా శ్రీ భరత్ గారు వచ్చేసారు, వారికి స్వాగతం తెలియజేస్తూ అదేవిధంగా గండి బాబుజీ గారు వచ్చారు, వారికి కూడా కమిషనర్ ఆఫ్ పోలీస్ జీవీఎంసీ వారు డిపార్ట్మెంటల్ సైడ్ ఉన్న ఇష్యూస్ చెప్పారు సార్. ఒక 5 నెక్స్ట్ గిరి ప్రదక్షిణ సార్. ఉదయం మామూలుగా 6:30కి స్టార్ట్ అవుతుంది సార్. 2:30 వరకు కంటిన్యూగా దర్శనాలు ఉంటాయి. మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 7 గంటల వరకు దర్శనాలు ఉంటాయి. 7 నుంచి 8:30 వరకు ఆరాధన ఏకాంతంగా కూడా ఇవ్వడానికి ఏర్పాటు జరుగుతూ ఉంటుంది సార్. నెక్స్ట్ 21వ తారీఖు చందనోత్సవం రోజు కూడా సార్. యాక్చువల్గా ఆ రోజు మేము అనుకున్నది 1 గంటకి బస్సులు స్టార్ట్ చేద్దాము, 2-3 o'clockకి కౌంటర్లు స్టార్ట్ ఇమీడియట్గా స్టాఫ్ను ప్రొక్యూర్ చేసుకొని స్కాన్ చేయడానికి వాటికి 9:30 జాయింట్ సెక్రటరీ గారు అదే సిబ్బంది అంతా రోజు అక్కడే ఇమీడియట్ సార్. మాజీ మంత్రివర్యులు స్థానిక శాసనసభ్యులు ఈ నెట్లో మనం